ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. సర్వాధికారి అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన ప్రభువా, నీకే వేలాది వందము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంటే వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనము. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దాని వలన సంతోషం పుట్టును, సమయోచితమైన మాట ఎంతో మనోహరము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంతో మనోహరము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో నీతి గల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11, 12 వచనాలు. సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మెలుక నోట్లు సంవత్సరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకురి గాని దుర్భాష ఏదనను మీ నోట రానియకుడి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లు నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. సజ్జనుడు తన మంచి ధన్యనిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన్యనిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. జ్ఞాని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. ఒకని హృదయంలోని విచారము దాని కృంగ చేయును, దయగల మాట దాని సంతోషపెట్టును. ఆమె దేవుని వాక్యభాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ ప్రతి సందర్భంలో సమయోచితంగా మాట్లాడి నిన్ను మహిమపరచ గణపరచే వరం కొన్ని శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని, మీ కృప మమ్మల్ని బలపరచమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్.